రేపు హైదరాబాద్ కు వస్తున్న ప్రధాని మోడీని అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. బండి సంజయ్ పేపర్ లీక్ పై మోడీ మాట్లాడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ రేపు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడిస్తుందన్నారు. ఈ నెల 18న అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్యాకేజీల వ్యవస్థ నడుస్తుందన్నారు. ప్యాకేజీలతో లీకేజీలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 పేపర్ నుండి 10వ తరగతి పేపర్ వరకు లీకేజ్ నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగాలే యువతకు మిగిలాయన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత వేసిన గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా పెట్టిన ఎగ్జామ్స్ అన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు కోసం మేము జైలుకి వెళ్లామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణ రెగ్యులర్ ఉద్యోగాలు కనపడే పరిస్థితి లేదన్నారు. అంతా కాంట్రాక్ట్ వ్యవస్థే అన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళనీయమని చెప్పి ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ నాయకులను ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ పేపర్ విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకున్నారో దాన్ని బహిరంగంగా మోడీ చెప్పాల్సిందే. రేపు తెలంగాణలో ఉండేటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ విద్యార్థులందరూ వారితో పాటు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క యువకులు కూడా నరేంద్ర మోడీని అడ్డుకోవాలి. నరేంద్ర మోడీని అడ్డుకొని ఆయన ఈ విషయం గురించి క్షుప్తంగా చెప్పే వరకు నరేంద్ర మోడీని ఇక్కడ నుంచి వెళ్ళనీయమని చెప్పి